హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షలు ఇచ్చిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి. మొదటి ప్రశ్న, జయమును పేరు భారతమునకే కాక పురాణములకును వర్తించును. యా అనున్నది 1కిని, జా అనున్నది 8కిని గుర్తులు. అంకానాం వామతో గతి అను సిద్ధాంతమును అనుసరించి ఇది 18 పరమములు గల భారతమును 18 సంఖ్య గల పురాణములను సూచించును. పై గద్యాన్ని అనుసరించి జయ అని దీనికి పేరు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. జయ అని పేరు భారతమునకును అట్ ద సేమ్ టైం పురాణములకి వర్తించని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్లో చెక్ చేస్తే భాగవతం తప్పండి, రామాయణం తప్పు, భగవద్గీత తప్పు. సో ఆన్సర్ భారతం. పురాణంలో కూడా ఆన్సర్ ఉంటుంది, బట్ ఇక్కడ పురాణంలో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి భారతం ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, బృహత్పలాయనుల తర్వాత కృష్ణా తీరాంధ్ర దేశమున ఆనంద గోత్ర ప్రభువులు రాజ్యం చేసిరి. మార్కండేయ పురాణంలో గోలాంగులను వారు దక్షిణాపద రాజవంశములలో నొక్కరగా పేర్కొనబడిరి. ఆనంద గోత్రికులకు గోలాంగులము ధ్వజ చిహ్నముగా నుండినట్లు వారి శాసనముల వల్ల తెలియవచ్చున్నది. వీరి ముఖ్య పట్టణము కపోత కందపురము, గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా చేజర్ల గ్రామానికి ఇది సరిపోవును. పై గద్యాన్ని అనుసరించి ఆనంద గోత్రికుల గురించి సరైన దాన్ని గుర్తించండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొదటి ఆప్షన్, వీరు గౌతమి తీరాంధ్ర పాలకులు. సో ఇది తప్పండి. వీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణా తీరాంధ్ర అన్నాడు కాబట్టి ఇది తప్పండి. తర్వాత వీరి ధ్వజ చిహ్నం గోలాంగూలము, ఇది రైట్ అండి. సో ఇది క్లియర్గా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. గోలాంగూలము ధ్వజచిహ్నం అన్నాడు, ఇది రైట్ ఆన్సర్ అండి. సో మిగిలినవి కూడా తప్పై ఉంటాయి. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మరొకసారి చూద్దాం. అబ్జర్వ్ చేస్తే వీరి ముఖ్య పట్టణం కపోత మందరపురం అన్నాడు. సో ఇక్కడ కపోత కందపురం అండి. సో మందరపురం తప్పు. తర్వాత గోలాంగుల గురించి స్కంద పురాణంలో చెప్పండి అన్నాడు. సో స్కంద కాదండి, మార్కండేయ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, పద్యం ఇచ్చాడు, దాని కింద ఒక ప్రశ్న ఇచ్చాడండి. ఓగు నోగు మెచ్చు నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరములుబ్దు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఓగు నోగు మెచ్చు అనగా అన్నాడు. సో దీని యొక్క తాత్పర్యం ఒకసారి చూస్తే, ఓగు అంటే మూర్ఖుడండి, నోగు అంటే వీడు దుర్మార్గుడు. అంటే మూర్ఖుడు దుర్మార్గుడు లేదా మూర్ఖుడినే మెచ్చుకుంటాడు. ఎందుకంటే అలాగే అలాంటి అజ్ఞాని మంచివారిని ఎట్టి పరిస్థితిలో మనల్ని మెచ్చుకోడు. సో ఈ సందర్భంలో ఉదాహరణ కూడా పంది బురదనే మెచ్చుతుంది తప్ప పన్నీరుని మెచ్చదు కదా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఓగు నోగు మెచ్చు అనగా అంటే కరెక్ట్గా ఆన్సరు 4 ఆప్షన్లు ఒకసారి చూడండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. చెడ్డవాడు చెడ్డవాడిని మాత్రమే మెచ్చుకుంటాడు. సో రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, ఇది కూడా పద్యమేనండి. అడియాసగులువు గొలవకు గుడి మనియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమి చేయకు మడవిని దోడరయ్యకుంటి నెరుగక సుమతి. పై పద్యం అనుసరించి ఒంటరిగా ఇక్కడికి వెళ్ళరాదు అన్నాడు. సో దీని కూడా యొక్క తాత్పర్యం చూద్దాం. అంటే అతిగా ఆశ పెట్టి ఏ పని చేయించుకోకూడదు, అలాగే గుడిపైన దేవాలయంపై అధికారం కానీ చెలాయించకూడదు, అలాగే దుర్జనులతో తోడు చేయకూడదు, అంటే స్నేహం చేయకూడదు, అలాగే అడవిలో ఒంటరిగా నడవకూడదు అని చెప్పేసి ఈ పద్యం యొక్క భావం అండి. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళరాదు అంటే
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అడవికి వెళ్ళరాదు. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, నిష్కల భారత జాతికి నీడి అయిన బోధిప్రియ అని అంబేద్కర్ని కొనియాడింది ఎవరు అన్నాడు. సో ఇది ఫోర్త్ ఆప్షన్ బోయి భీమన్ అన్నారండి. తర్వాత ప్రశ్న అండి, కొండవాగు పాఠం ప్రక్రియ ఇది ఏంటని అడిగాడు. ఆప్షన్లన్నీ అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఇది థర్డ్ ఆప్షన్ లేక అండి. తర్వాత ప్రశ్న అండి, డాష్ తలదూర్చి డాష్ పోటుకి వెరచినట్లు పై సామెతకు ఖాళీలో సరిపోయే పదాలు గుర్తించండి అన్నాడు. సో మనందరికీ తెలుసండి, రోట్లో తలదూర్చి రోకటి పోటుకి వెరచినట్లు అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజును మనుగడ ఈ గేయ పంక్తులు గల పాఠం ఏదని అడిగాడు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మంచి బోల్డ్ అండి. తర్వాత ప్రశ్న, కదలక మెదలక ఉండేవారిని ఈ జాతీయంతో పోలుస్తారు. సో అంటే మన్ను తిన్న పాము ఎలాగైతే కదలకుండా మెదలకుండా ఉంటుందో అలా దాన్ని ఈ జాతీయంతో పోలుస్తారు కాబట్టి ఆన్సర్ మన్ను తిన్న పాము. తర్వాత ప్రశ్న అండి, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదం గుర్తించండి అన్నాడు. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ మాట కన్నా నెంచ మనసు దృఢము. ఇక్కడ పూజ కన్నా మాట కన్నా నెంచ. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పూజ కంటే బుద్ధి మంచిది, బుద్ధి ప్రధానంగా ఉండాలి. సో మంచి బుద్ధి ఉంటే పూజ చేయకపోయినా పర్వాలేదు. అలాగే మాట కన్నా మనసు దృఢం, మనసు గట్టిగా ఉండాలి మాట కన్నా అనేది ఇక్కడ అర్థం అండి. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, పరివర్తన అర్థం ఏంటి అని అడిగాడు. సో పరివర్తన అంటే మనందరికీ తెలుసు సెకండ్ ఆప్షన్ మార్పు. తర్వాత ప్రశ్న అండి, షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పద్మశ్రీ అండి. తర్వాత ప్రశ్న అండి, భ్రమక పదం అంటే ఏం లేదండి, థర్డ్ ఆప్షన్ ఎటు నుండి చూసినా ఒకేలా ఉంటుంది అంటే వికట కవి. అలా వికట కవి ఎటు నుండి చూసినా ఒకేలా ఉంటుంది, ఇది ప్రముఖ పదం అండి. తర్వాత ప్రశ్న అండి, అనలం పర్యాయ పదాలు ఏవని అడిగాడు. సో ఇది థర్డ్ ఆప్షన్ అగ్ని వహిని. తర్వాత ప్రశ్న అండి, అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలు గల పాఠం ఏదని అడిగాడు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ముగ్గుల్లో సంక్రాంతి. సో టెక్స్ట్ బుక్స్ బాగా తరువుగా చదవండి. సో మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత ప్రశ్న అండి, దర్శనం ఈ పదానికి నానార్థాలు ఏంటి అని అడిగాడు. సో దర్శనానికి పదాలకు నానార్థాలు ఏంటవుతుందంటే సెకండ్ ఆప్షన్ చూపు బుద్ధి. తర్వాత ప్రశ్న అండి, కురు చిరు కడు నడు నిడు. సో ఇక్కడ రు డా అలాగా శబ్దాల్లో ఉన్న ఈ అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ రా డా. తర్వాత ప్రశ్న అండి, చల్లన ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శలా హాయినిస్తుంది ఈ వాక్యంలో ఉపమేయం ఏది. సో ఉపమేయం మనకు తెలుసండి. సో చల్లని ప్రభాత పవనం అనేది ఉపమేయం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో మధ్య గురువు గల గణం ఏదంటే సో థర్డ్ ఆప్షన్ జా అండి. తర్వాత ప్రశ్న, గా ఝ ధ భ అన్నవి ఏంటి అని అడిగాడు. సో ఆన్సరు థర్డ్ ఆప్షన్ వర్గయుక్కులు అంటారండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సన్ముఖుడు 6 ముఖాలు కలవాడు. సో బహువ్రీహి. సో అలాగే త్రినేత్రుడు కూడా 3 నేత్రాలు కలవాడు కాబట్టి బహువ్రీహి అవుతుంది. బట్ అక్కడ సన్ముఖాలు త్రినేత్రాలు అబ్జర్వ్ చేయండి,
6 అయిన ముఖాలు, అలాగే 3 అయిన నేత్రాలు, సో 3 అయిన కన్నులు అలా వస్తుంది. సో ఆన్సర్ అయినా వచ్చింది కాబట్టి ద్విగు సమాసం కాబట్టి సో ఆ ఈ. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ఏంటి అని అడిగాడు. సో ఆన్సర్ 2nd ఆప్షన్ ప్రథమ పురుష బహువచనం. తర్వాత ప్రశ్న అండి, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏదని అడిగాడు. సో ఆన్సర్ 2nd ఆప్షన్ బుద్ధగయ. తర్వాత ప్రశ్న అండి, క్రింది వాటిలో సరైన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. సంశ్లిష్ట వాక్యం అంటే ఒక 2 కానీ అంతకు మించిన వాక్యాలన్నింటినీ కలిపి ఒక వాక్యంగా తయారు చేస్తూ రాయడాన్నే మనం సంశ్లిష్ట వాక్యం అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ బాగా చూడండి. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, క్రింది వాటిలో తాళవ్యం ఏదని అడిగాడు. సో ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్ యా. తర్వాత ప్రశ్న అండి, శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఏది అని అడిగాడు. సో 2nd ఆప్షన్ ఉక్త లేఖనం. తర్వాత ప్రశ్న అండి, అనుమానోపపత్తి పద్ధతికి గల పేర్లు ఏంటి అని అడిగాడు. సో ఆధునిక పద్ధతి అంటారు, ఉదాహరణ పద్ధతి అంటారు. సో ఆన్సరు ఆ ఈ. సో 3rd ఆప్షన్. తర్వాత ప్రశ్న అండి, కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి ఏదని అడిగాడు. సో ఇది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కిండర్ గార్డెన్. తర్వాత ప్రశ్న అండి, ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది ఎవరు. సో 2nd ఆప్షన్ వెబ్స్టర్ అండి. చివరి ప్రశ్న అండి, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్నాపత్ర లక్షణం ఏదని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆన్సరు 3rd ఆప్షన్ వ్యాపకత, అంటే అన్ని విషయాలను వ్యాపించాలి, అదే వ్యాపకత. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్. తెలుగు కూడా 30 మార్కులు. సో ప్రతి మార్కు మన అకౌంట్లో పడాలంటే చాలా జాగ్రత్తగా ఈజీగా ఎక్కడ వస్తున్నాయో అక్కడ బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.